అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ న్యూ రూల్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగులకు అలర్ట్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. 2019 సంవత్సరంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో విపరీతంగా జరిగిన అవినీతి, నిర్లక్ష్యం అనే వాదన ఉంది. అందుకు ఈసారి మాత్రం సీఎం చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిపై చాలా ఫోకస్ పెడుతున్నారు. ఇటీవలే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు టైం ప్రకారంగా ఉద్యోగానికి రావట్లేదని, కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తూ ఉండడంతో సీఎం చంద్రబాబు గారు అలర్ట్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లోని నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నారు. అందువల్ల ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయించుకోవాల్సిందే. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా హాజరు వేయించుకోవడం మర్చిపోయినా దాంతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. వారికి జీతాల్లో కోత తప్పదు. అందువల్ల ఉద్యోగులు తప్పనిసరిగా క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తారని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా క్షేత్రస్థాయిలో వస్తున్న విమర్శలకు కొంత బ్రేక్ పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. నిజానికి బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చింది సీఎం చంద్రబాబు గారే. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలోనే ఆయన ఈ విధానం తెచ్చారు. అప్పట్లో ఉద్యోగులతో పాటుగా టీచర్లకు దీన్ని వర్తింపజేశారు. వైసీపీ కూడా ఈ విధానాన్ని కొనసాగించింది, కానీ ఎన్నికలకు ముందు నిలిపివేసింది. అయితే వైసీపీ పాలనలో ఎక్కువ ప్రాధాన్యం వాలంటీర్లకే ఇచ్చిన మాజీ సీఎం జగన్ గ్రామ వార్డు ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లకు ప్రాధాన్యం లేదు, ఉద్యోగులకే ప్రాధాన్యం ఉంది. అందువల్ల ప్రభుత్వం వారి విషయంలో చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్లు సమాచారం కనిపిస్తుంది. సో నవంబర్ 30న ఈ విధానాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్నాలజీలో మార్పులు అయితే వచ్చాయి. అందువల్ల మున్ముందు లేటెస్ట్ టెక్నాలజీని హాజరు కోసం ఉపయోగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇకపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. వారు సమయపాలన పాటించకపోతే వేతనాల్లో కోతపడి నష్టపోతారు. ఈ నెలాఖరున దీనిపై ప్రభుత్వం మరోసారి సమీక్ష జరిపి దీన్ని ఎలా కొనసాగించాలో నిర్ణయించిందని తెలిసింది.